హాయ్, నా పేరు బి జనార్దన్ రెడ్డి. ఈ వీడియోలో వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనేటటువంటి అధ్యాయం లోపల ఈ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం ఎలా జరుగుతుంది అనేటటువంటి భావనను అవగాహన చేసుకోవడానికి ఒక కృత్యాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఈ కృత్యాన్ని మీరు కూడా చేసుకోవచ్చును. ఓకే, సో ఈ అధ్యాయంలో అంటే వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనేటటువంటి ఈ అధ్యాయం లోపల ఇది మొదటి వీడియో. దీంట్లో కృత్యము 1 నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, కృత్యము 1. మరి ఈ కృత్యాన్ని నిర్వహించడానికి మనకు కావలసినటువంటి పరికరాలు ఏంటి, అసలు ఈ కృత్యం యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనము. ఈ కృత్యము నిర్వహించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక కృత్యం నిర్వహించుట. ఓకే, వక్రతలాల వద్ద కాంతి ఎలా వక్రీభవనం చెందుతుంది అనే భావనను అవగాహన చేసుకోవడానికి మనం ఈ కృత్యాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ కృత్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి పరికరాలు ఏంటివో చూద్దాం మనము. కావలసినటువంటి పరికరాలు స్తూపాకారపు పారదర్శక పాత్ర, నలుపు స్కెచ్ పెన్ను, మందపాటి ఒక కాగితం. ఓకే, ఇది ఒక స్తూపాకారపు పారదర్శక పాత్ర. ఇది ఒక నలుపు స్కెచ్ పెన్ను. మీరు ఏ స్కెచ్ పెన్ అయినా వాడవచ్చును, కాకపోతే నేను ఇక్కడ నలుపు స్కెచ్ పెన్ తీసుకున్నాను. ఇక్కడ మందపాటి ఒక కాగితం, కొంచెం మందంగా ఉన్నటువంటి ఒక కాగితం. ఇవి ఈ కృత్యానికి కావలసినటువంటి పరికరాలు. మరి ఈ కృత్యాన్ని మనం ఎలా నిర్వహించాలి అంటే ఇక్కడ పద్ధతి చూడండి. మందపాటి కాగితంపై నలుపు స్కెచ్ పెన్నుతో 4 సెంటీమీటర్ల పొడవు గల బాణం గుర్తును గీయవలెను. మనం కాగితం తీసుకున్నాము, ఆ కాగితం పైన ఒక నలుపు రంగు స్కెచ్ పెన్నుతో 4 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి బాణం గుర్తును మనం గీయాలి. ఇక్కడ గీస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఇది ఒక టేబుల్. ఈ టేబుల్ పైన ఒక కాగితాన్ని ఉంచి దానిపైన నేను ఒక బాణం గుర్తును ఇలా గీస్తాను చూడండి. ఇది ఒక మందపాటి కాగితము. దీనిపైన నేను ఒక బాణం గుర్తును గీస్తున్నాను. కొంచెం మందంగా ఉండేటట్లు ఒక బాణం గుర్తును గీస్తున్నాను. ఇది బాణం గుర్తు ఇక్కడ చూపుతుంది. ఇది రైట్ సైడ్ అంటే కుడి వైపున చూపుతుంది. ఓకే, ఈ బాణం గుర్తును ఇక్కడ గీశాను నేను మందపాటి కాగితం పైన. ఇప్పుడు ఈ టేబుల్ పైన మనము స్తూపాకారపు పారదర్శక పాత్రని ఉంచాలి ఇట్లా. ఓకే, చూడండి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ పై స్తూపాకార పారదర్శక పాత్రను ఉంచవలెను. ఇది ఒక పారదర్శక పాత్ర. ఎందుకొరకంటే మనము ఇందాక గీసినటువంటి కాగితం అంటే బాణం గుర్తు గీసినటువంటి కాగితాన్ని ఈ స్తూపాకార పారదర్శక పాత్రకు వెనుక వైపున ఉంచితే మనకు అది కనిపించాలి ఇటువైపు చూసినట్లయితే. ఓకే, ఈ పాత్రకు ముందు వైపు నుంచి మనం చూసినట్లయితే వెనుకాల ఉన్నటువంటి ఆ బాణం గుర్తు అనేది మనకు కనిపించాలి. అందుకొరకే మనము పారదర్శక పాత్రను మనము తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనము చూడండి, ఇక్కడ పాత్ర గుండా చూస్తూ అంటే ఈ ముందు భాగం నుండి చూస్తూ కాగితంపై గీసిన బాణం గుర్తును పాత్రకు అవతల వైపున ఉంచవలెను. అంటే మీరు ఇలా తీసుకొని రావచ్చు, లేదంటే వెనుక నుంచి తీసుకొని రావచ్చు, లేక మీ స్నేహితునికి చెప్తే కూడా మీ స్నేహితునికి చెప్తే బాణం గుర్తుని ఈ పాత్రకు వెనుక వైపున ఉంచండి అని చెప్తే అతడు కూడా అలా ఉంచుతాడు. సో మనం ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాము. ఇప్పుడు నేనే పరిశీలకుని అన్నట్టు, పరిశీలకుని నేనేం చేస్తానంటే
బాణం గుర్తు గీసినటువంటి కాగితాన్ని నెమ్మదిగా ఇలా తీసుకొని వస్తాను. అంటే వెనుక వైపున ఉంచుతాను, ముందల కాదు. ముందు వైపు నేను చూస్తున్నాను, వెనుక వైపున ఉంచుతాను ఇట్లా. చూడండి ఇప్పుడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇది బాణం గుర్తు గీసినటువంటి కాగితాన్ని ఇలా తీసుకొని వచ్చాను. మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకొని రావాలా, లేక ఇక్కడికి వెళ్ళి తీసుకొని రావాలా, అలాంటి నియమం ఏం లేదు. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ కాగితాన్ని పాత్రకు వెనుక వైపున ఉంచాలి. అయితే నేను అది ఎలా మారుతుంది అని చూపడానికి ఇక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇందాక చూసినట్లయితే బాణం గుర్తు ఎలా ఉండింది, కొంచెము పెద్దదిగా ఉంటుంది, దాని సైజు పెద్దగా ఉంచండి. ఇక్కడికి వచ్చేసరికి చిన్నగా మారుతుంది. అంటే మనకు కనిపించేది ఆ బాణం గుర్తు యొక్క ప్రతిబింబము. అంటే మనం ప్రతిబింబాన్ని చూస్తున్నాము. ఎటువంటి ప్రతిబింబాన్ని చూస్తున్నాము? మనకు చిన్నదిగా ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూస్తున్నాము. అంటే నేను ముందు నుంచి చూస్తున్నాను, ఇక్కడ నుంచి నేను పరిశీలకుని ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాను. మరి నాకు అంటే ఈ పాత్రకు వెనుక వైపున ఉన్నటువంటి బాణం గుర్తు ఏమైపోయింది అంటే దాని సైజు చిన్నగా మారింది. దాని దిశ మారలేదు, సైజు మాత్రం చిన్నగా మారింది. ఎందుకొరకు దానికి సైజు చిన్నగా వచ్చింది అంటే ప్రతిమ మనకి చిన్నగా కనిపిస్తుంది అనే దాని గురించి మీకు తరువాత రే డయాగ్రామ్ అంటే కిరణ చిత్రాన్ని గీసి మీకు చూపిస్తాను. మరొకసారి చూడండి, మళ్ళీ తెస్తాను ఇదే కాగితాన్ని, ఒకసారి చూడండి. పెద్దగా ఉంది, చూడండి చిన్నగా అయిపోయింది. అంటే మనకు చిన్నదిగా ఉన్నటువంటి ప్రతిబింబము ఏర్పడినది. ఓకే, మరి ఈ ప్రతిబింబం ఎందుకొరకు చిన్నగా ఏర్పడింది అనే దాని గురించి మనము తర్వాత చూద్దాం. ఇది పరిస్థితి ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాత్ర లోపల నీరు పోద్దాం. ఓకేనా? ఇప్పుడు పాత్రలో నీరు పోయవలను. నీరు పోయకంటే మొదలు బాణం గుర్తు ఎలా ఉండింది అంటే బాణం గుర్తు మనకు కుడి వైపున కనిపిస్తుంది నాకు ఇక్కడి నుంచి పరిశీలకునికి. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్తూపాకారపు గాజు పాత్ర లోపల నేను నీరు పోస్తాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. నీరు పోసినప్పుడు బాణం గుర్తు యొక్క దిశ మారుతుంది. చూడండి, మారిపోయింది ఆటోమేటిక్గా. ఓకేనా? ఇప్పుడు మనకు తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడినట్లు. అంటే బాణం గుర్తు ఇందాక ఇలా చూపుతుంది, ఇప్పుడు ఏమైంది, బాణం గుర్తు యొక్క దిశ మారింది. అంటే తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడింది. ఎందుకొరకు ఇలా ఏర్పడుతుంది? నీటి గుండా చూసినప్పుడు దాని యొక్క దిశ మారింది. ఎందుకొరకు అలా ఏర్పడుతుంది అనే దాని గురించి మీకు కిరణ చిత్రాలు గీసేటప్పుడు వివరిస్తాను. ఓకే, దీన్ని ఒకసారి ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అంటే ఇందాక చూసినటువంటిదే, నీరు ఉన్నప్పుడు నీటి గుండా చూస్తే మనకు బాణం గుర్తు వ్యతిరేక దిశలో కనిపిస్తుంది. మీరు మళ్ళీ ఇక్కడ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈ పాత్రని నేను ఇలా జరిపేస్తాను. చూడండి, ఇప్పుడు బాణం గుర్తు యథావిధిగా కనిపిస్తుంది కుడివైపునకు. ఓకే, పాత్రను తీసేసినప్పుడు ఫస్ట్ మనకు బాణం గుర్తు ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు తిరిగి దాన్ని మళ్ళీ యథాస్థానాన్ని తీసుకొని రండి, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఈ పాత్రను ఇలా తీసుకురండి, మళ్ళీ బాణం గుర్తు యొక్క దిశ మారుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనము నీటి గుండా చూస్తున్నామో మనకు తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒకవేళ మనకు పాత్రలో నీరు లేనప్పుడు చూస్తే ప్రతిబింబము తలక్రిందులుగా లేదు, నిటారుగానే ఉంటుంది. కాకపోతే మనకు చిన్నదిగా ఉంటుంది. మనకు ప్రతిబింబం యొక్క పరిమాణం అనేది చిన్నదిగా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఎందుకు ఏర్పడింది అనే దాని గురించి మీకు తర్వాత వివరిస్తాను. దానికంటే మొదలు మీరు ఇక్కడ ఈ ఒక కృత్యము మీకు అంటే పూర్తిగా చేయబడినటువంటి కృత్యం ఇక్కడ ఒకటి ఉంది, మీరు గమనించండి, మీరు పరిశీలించండి జాగ్రత్తగా.
ఇక్కడ ఈ వీడియోలో మనము ఒక కృత్యాన్ని చేయబోతున్నాము. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము అనేటటువంటి భావనను అర్థం చేసుకోవడానికి మనం ఈ కృత్యాన్ని చేస్తున్నాము. మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఈ కృత్యాన్ని ఒకసారి. ఇక్కడ నేను ఒక తెల్ల కాగితం పైన, కొంచెం మందంగా ఉన్నటువంటి ఒక తెల్ల కాగితం పైన నేను ఇక్కడ 2 బాణపు గుర్తులు, సుమారుగా ఒక 4 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి బాణం గుర్తులను గీచినాను ఒక నల్లటి స్కెచ్ సహాయంతో. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ని ఒక గోడకు నేను ఇట్లా పేస్ట్ చేశాను, అతికించాను. ఓకే, ఒకవేళ మీరు ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఇద్దరు ప్రయోగం చేసేటప్పుడు ఇద్దరు ఉన్నట్లయితే ఆ పేపర్ను మరొకరు చేతి ద్వారా దగ్గరికి దూరంగా తీసుకొని రావడానికి వీలుంటుంది. ఇది నేను ఇక్కడ ఒక్కరినే చేస్తున్నాను కాబట్టి ఈ రకంగా చూపిస్తున్నాను నేను. సో ఒక పేపర్ పైన 2 స్కెచ్ పెన్నుల సహాయంతో 2 బాణపు గుర్తులను నేను గీచాను. ఇప్పుడు ఈ బాణపు గుర్తులకు ముందుగా ఒక స్తూపాకార పారదర్శక పాత్రను నేను ఉంచుతాను చూడండి. అంటే ఒక స్తూపాకార పారదర్శక పాత్ర గుండా నేను ఈ 2 బాణం గుర్తులను నేను చూస్తున్నాను. ఇప్పుడు చూస్తాను చూడండి. చూడండి ఇప్పుడు ఇది. ఇప్పుడు గమనించండి ఒకసారి. ఇది ఒక స్తూపాకార పాత్ర, పారదర్శక పాత్ర అంటే గ్లాస్ అనుకోండి, ఒక గ్లాసు. ఈ బాణం గుర్తులు అటు సైడ్ ఉన్నాయి, నేను ఇటు సైడ్ ఉన్నాను. అంటే ఈ స్తూపాకార పాత్ర గుండా బాణపు గుర్తులను మనం చూసినట్లయితే మనం ఇక్కడ ఏం గమనించవచ్చును అంటే, బాణపు గుర్తులు ఇందాక చాలా పెద్దవిగా కనిపించినవి, ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే మనకు చిన్న పరిమాణములో ఉన్నటువంటి ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఇవి 2 ప్రతిబింబాలు, బాణం గుర్తుల యొక్క ప్రతిబింబాలు ఇవి. ఓకే, ఇప్పుడు ఈ ప్రతిబింబాల యొక్క పరిమాణము నిజమైనటువంటి బాణపు గుర్తుల కంటే చిన్నవిగా ఉన్నాయి. కాకపోతే వాటి దిశ మాత్రం మారలేదు అన్నట్లు, దిశ అదే దిశలో ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని నీళ్లు పోద్దాం. అంటే క్రింద ఉన్నటువంటి ఈ బాణం గుర్తు మునిగేటంత వరకు పోసి చూపిస్తాను ఫస్ట్ నేను. చూడండి ఎలా మారిపోయింది. ఈ క్రింద ఉన్నటువంటి బాణపు గుర్తు ఏమైపోయింది అది అంటే దాని యొక్క దిశ మారింది చూడండి. అంటే మనకు బాణపు గుర్తు వ్యతిరేక దిశలో కనిపిస్తుంది. మనం నీరు ఇంతవరకే పోసినాం కాబట్టి బాణపు గుర్తు, ఈ క్రింద ఉన్నటువంటి బాణపు గుర్తు మాత్రమే వ్యతిరేక దిశలో కనిపిస్తుంది. అంటే ప్రతిబింబం యొక్క పరిమాణము చిన్నదిగా ఉంది వస్తువుతో పోలిస్తే, కానీ బాణపు గుర్తు మాత్రము వ్యతిరేక దిశలో మారింది. ఓకే, అంటే మనకు తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడిందని అర్థం. ఇప్పుడు చూడండి ఒకసారి దీని, ఈ గ్లాసుని కొంచెం పక్కకు జరిపి మళ్ళీ చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇవి ఒరిజినల్ మనకు మొదలు గీసినటువంటి 2 బాణపు గుర్తులు. ఇప్పుడు గ్లాసుని ముందు తీసుకురండి. చూడండి ఎలా జరుగుతున్నాయో. మళ్ళీ ఒకసారి చూడండి, బాణపు గుర్తు రివర్స్ అవుతుంది క్రింద ఉన్నటువంటిది. ఓకే, అయితే మనం నీరు ఇంతవరకే పోసాం కాబట్టి ఈ బాణపు గుర్తు వ్యతిరేక దిశలో కనిపిస్తుంది. అంటే ప్రతిబింబము ఎలా ఏర్పడింది ఇక్కడ, ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడింది అని అర్థం. ఓకేనా, ఇప్పుడు దీంట్లో నీరు ఇంకా కొంచెం పోయండి. మొత్తము 2వ బాణపు గుర్తు మునిగేటంత వరకు నీరు పోద్దాము. అది కూడా రివర్స్ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా రివర్స్ అవుతుంది అది. సో ఇప్పుడు 2 బాణపు గుర్తులు కూడా మనకు వ్యతిరేక దిశలో కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఒరిజినల్ స్టార్టింగ్ లోపల. ఓకేనా, ఇంకా జరపండి. 2 రివర్స్ కనిపిస్తున్నాయి. చూడండి, బాణపు గుర్తులు 2 వ్యతిరేక దిశలో కనిపిస్తున్నాయి. అంటే మనకు నీరు పోసినప్పుడు తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబాలు ఏర్పడ్డాయి. ఓకేనా, మనము నీరు లేకుండా ఉన్నప్పుడు చూస్తే ప్రతిబింబాలు నిటారుగానే ఉన్నాయి.
కాకపోతే చిన్నదిగా ఉన్నాయి, వస్తువు కంటే చిన్నదిగా ఉన్నటువంటి ప్రతిబింబాలు ఏర్పడినాయి అన్నట్లు. ఓకేనా? దీన్ని మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నుంచి రివర్స్ అవుతుంది అది బాణం గుర్తు. పూర్తిగా మొదటి నుంచి ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇది మొదలు గీసినటువంటి 2 బాణపు గుర్తులు కాగితం పైన మనకు గీయబడ్డాయి. ఇప్పుడు ఈ బాణపు గుర్తులను ఒక స్తూపాకారపు పారదర్శక గాజు పాత్రని పెట్టి చూస్తాను. అంటే ఈ బాణపు గుర్తుల ముందుగా ఇట్లా పెడతా చూడండి. నేను ఒక స్తూపాకారపు గాజు పాత్ర ఇది అలా ఉంచాను. ఇప్పుడు మనం ఏం గమనించాము అంటే బాణపు గుర్తులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి, కాకపోతే చిన్నదిగా ఉన్నాయి. ఇందాక మొదలేమో పెద్దవిగా కనిపించినాయి, మనకు చిన్నవిగా కనిపిస్తున్నాయి. అంటే ఇవి మనకు వాటి యొక్క దిశలు మారలేదు, కాకపోతే మనకు ప్రతిమ మాత్రము చిన్నదిగా కనిపిస్తున్నాయి. ఎందుకొరకు అలా కనిపిస్తున్నాయి అనే దాని గురించి మళ్ళీ మీకు తర్వాత వివరిస్తాను. మనము ఒక రే డయాగ్రామ్స్ అంటే కిరణ చిత్రాలు గీసేటప్పుడు చూపిస్తాను మీకు అక్కడ. ప్రజెంటు మీరు ఈ కృత్యాన్ని మాత్రమే గమనించండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్తూపాకార గాజు పాత్ర లోపల నీరు పోస్తాను చూడండి. ఇందాక ఆల్రెడీ చూశారు, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు నేను. మొదటి బాణపు గుర్తు మునిగేటంత నీరు పోస్తాను. ఆటోమేటిక్గా బాణం గుర్తు రివర్స్ కనిపిస్తుంది మనకు. కనిపిస్తుందా? ఇది అన్నట్టు మీరు తీసి చూడండి ఒకసారి, కావాలిస్తే అది పక్కకు జరిపి చూడండి. దాన్ని పక్కకు జరిపామనుకోండి ఇలా కనిపిస్తుంది. మళ్ళీ తెచ్చామనుకోండి రివర్స్ కనిపిస్తుంది. అంటే నీరు మొదటి బాణం గుర్తు మునిగేటంత వరకే పోసినాం కాబట్టి ఆ బాణం గుర్తు మాత్రమే వ్యతిరేక దిశలో కనిపిస్తుంది. ఇప్పుడు నీరు రెండవ బాణం గుర్తు కూడా మునిగేటంత వరకు పోద్దాం మనం, అది కూడా మనకు ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. అంటే తలక్రిందులుగా అంటే ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి మీకు. ఓకే, అదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రతిబింబాలు ఎందుకు అలా ఏర్పడుతున్నాయి, పైన ఏర్పడినటువంటి ప్రతిబింబాలకు మనము కిరణ చిత్రాలు గీస్తున్నాము. ఇప్పుడు ఈ కిరణ చిత్రాలు గీయడం ద్వారా వక్రతలాల వద్ద కాంతి ఎలా వక్రీభవనము చెందుతుంది అనేటటువంటి అవగాహన మనకు కలుగుతుంది. చూద్దాం ఇప్పుడు. ప్రతిబింబము ఒకసారి ఏమో చిన్నదిగా ఏర్పడింది. ఓకే, పాత్రలో నీరు లేనప్పుడు మనకు చిన్నగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడింది. అదే పాత్రలో నీరు పోసినప్పుడు మనకు తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడింది. ఇవన్నీ ఇంతకు మొదలు చూసినటువంటివే. మరి ఈ ప్రతిబింబము ఎందుకొరకు చిన్నదిగా ఏర్పడింది అనే దాని గురించి మనము కిరణ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చును. మొదటి సందర్భానికి అంటే కేస్ 1, మొదటి సందర్భం అంటే ఇక్కడ పాత్రలో నీరు లేనప్పుడు ప్రతిబింబము చిన్నదిగా ఏర్పడినటువంటి సందర్భానికి నేను కిరణ చిత్రాన్ని గీస్తున్నాను. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అయితే ఈ కిరణ చిత్రాలు గీసేటప్పుడు, ఈ సందర్భంలో గీసేటప్పుడు మనం ఈ పాత్రను ఇలాగే ఉంచి ఇక్కడి నుండి కిరణాలు గీసి అవగాహన చేసుకోవడము కష్టము. మనకు కొంచెం ఇలా గీయడం కూడా ఇబ్బందికరం. ఎందుకంటే ఇక్కడ నుంచి కిరణాలు నేను నా వైపుకు తీసుకొని రావడం అనేది మనం 3D షేప్ లోపల ఇక్కడ చూపడం కష్టం. అందుకొరకు ఏం చేస్తున్నానంటే నేను ఈ స్తూపాకార పాత్ర లోపల కొంత భాగం అంటే మనకు ఈ బాణం గుర్తు ఎక్కడైతే ఉందో ఆ భాగాన్ని నేను ఇక్కడ బయటకు తీసుకొని వస్తాను. చూడండి ఇక్కడ ఈ భాగం, ఇట్లా ఈ భాగాన్ని నేను బయట తీసుకొని వచ్చి ఇక్కడ గీసి చూపిస్తాను మీకు నేను. చూడండి ఈ భాగం అన్నట్టు. ఓకే, ఆ భాగం ఎలా ఉంది మనకి ఇలా గుండ్రంగా వృత్తాకార భాగం ఉంది కదా, ఈ భాగాన్ని నేను బయటికి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది స్తూపాకారపు పాత్ర, అంటే ఇది పాత్ర యొక్క మందము అన్నట్లు.
నేను ఇంత మందం చూపిస్తున్నాను, ఇగో ఇది ఈ మందం అన్నట్టు, ఇది మందం. అయితే ఈ పాత్ర యొక్క మందము ఇంత లేదు కదా అని మీరు భావించవచ్చు. కానీ నేను కొంచెం మందము ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకొరకంటే మీకు కాంతి కిరణము ఎలా వక్రీభవనం చెందుతుంది ప్రతి తలము వద్ద అనేది తెలుసుకోవడానికి ఇలా చెప్తున్నా నేను. కొంచెం ఎక్కువ మందం మీకు మనకు అవగాహన చేసుకోవడానికి మందం చూపుతున్నాను ఇట్లా. అంటే పాత్ర ఇంత మందములో ఉంది అని అర్థము. ఇప్పుడు పరిశీలకుడు అంటే నేను ఇక్కడున్నాను అని అర్థం. ఇక్కడున్నాను నేను అంటే ఇటువైపున. ఓకేనా? పరిశీలకుడు ఇటువైపున. వెనుక వైపున ఏముంది అంటే మనకు ఇక్కడ వస్తువు ఉంది. వస్తువు అంటే ఏంటి? ఇక్కడ బాణం గుర్తు, కాగితం పైన గీసినటువంటి బాణం గుర్తు ఉంది. నేను ఇక్కడ వేరే ఒక బాణం గుర్తు గీసి చూపిస్తాను. అది ఎందుకొరకు చిన్నగా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ పాత్రను చూసినట్లయితే ఇక్కడ గాలి, ఓకే, ఇది గాజు, ఓకే, ఇది మళ్ళా గాలి. మరి కాంతి కిరణాలు ఎలా వక్రీభవనం చెందుతాయి అనేది ఇక్కడ చూద్దాం మనం. ఇది నేను తీసుకున్నటువంటి భాగము అంటే వృత్తాకార భాగం యొక్క కేంద్రం. దీన్ని మనము వక్రతా కేంద్రం అని కూడా అనొచ్చు. ఓకే, ఇక్కడ ఓబి అనేటటువంటిది వస్తువు అన్నమాట. ఇది ఓబి అంటే వస్తువు, అంటే ఇది బాణం గుర్తు అన్నట్టు. ఈ బాణం గుర్తుని మనము దీనికి వెనకాల నుంచి చూస్తే, అంటే వెనకాల ఉంచి ఇక్కడ ముందు వైపు నుంచి చూస్తే మనకు చిన్నదిగా కనిపిస్తుంది. సరే, మనం గీసినటువంటి బాణం గుర్తు కాగితం పైన నల్లగా గీసి చూపించాను. ఇక్కడ కిరణ చిత్రం గీయడానికి మాత్రం ఇది నేను తీసుకుంటున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఓ నుంచి 2 కాంతి కిరణాలు తీసుకొని వస్తాను. ఫస్ట్ నేను మొదటి కిరణం తీసుకుంటాను. ఇలా వస్తుంది మొదటి కిరణం. చూడండి ఇక్కడ ఎలా పడుతుందో అది. ఇది మొదటి కాంతి కిరణం. వెరీ ఇంట్రెస్టింగ్. జాగ్రత్తగా మీరు గమనించండి. కాంతి ఎలా వక్రీభవనం చెందుతుంది అనే విషయాన్ని మీకు వివరిస్తాను. సో ఇది మొదటి కాంతి కిరణము. మొదటి కాంతి కిరణము ఈ మందముగా ఉన్నటువంటి గాజు పైన ఇక్కడ పతనం చెందింది. అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ పతనం చెందింది కాబట్టి అది వక్రీభవనం చెందుతుంది. అది ఏ దిశలో వక్రీభవనం చెందుతుందో నేను కూడా ఇప్పుడు చెప్పలేను, అది తర్వాత చూద్దాం. ప్రజెంట్ ఏం చేద్దామంటే మనము ఈ కాంతి కిరణము ఎక్కడైతే పతనమైందో ఆ బిందువు వద్ద మనము తక్షణమే లంబాన్ని గీయాలి. లంబం ఎలా గీస్తారో మీకు తెలుసు. ఇది వక్రతలము. ఇది ఓకే, ఇది వక్రతలం. ఈ వక్రతలానికి లంబాన్ని గీయాలి అంటే మనం ఇక్కడ ఒక స్పర్శరేఖ గీయాలి. ఆ స్పర్శరేఖకు గీసిన లంబమే ఆ బిందువు వద్ద లంబం అవుతుంది. కానీ మనకు మరొక విషయం కూడా తెలుసు. ఒక వ్యాసార్థము మరియు ఏది ఇక్కడ గీసినటువంటి స్పర్శరేఖ, ఈ రెండు ఒకదానికొకటి లంబాలుగా ఉంటాయని మనము ఇంత మొదలు నేర్చుకున్నాము. అంటే మొదటి వక్రతలాల వద్ద కాంతి పరావర్తనలోని ఇవన్నీ వచ్చినాయని నేర్చుకున్నాము. సో ఇక్కడ మనము లంబాన్ని గీయాలంటే మనకు ఎలాంటి శ్రమ అవసరం లేదు. సింపుల్గా మనం ఏం చేయాలంటే జస్ట్ వ్యాసార్థము గీస్తే ఈ వ్యాసార్థం వెంబడి గీసినటువంటి రేఖనే లంబము అవుతుంది. ఓకేనా? ఇప్పుడు గీస్తున్నాను చూడండి. ఇదే లంబము. అంటే ఈ పతన కిరణము ఇక్కడ ఈ బిందువు వద్ద పతనము చెందినది. మరి ఈ పతన బిందువు వద్ద గీసినటువంటి లంబము అంటే వ్యాసార్థము వెంబడి గీసినటువంటి ఈ రేఖనే మనము లంబము అనవచ్చును. ఓకే, ఇప్పుడు మీకు తెలుసు ఈ కాంతి కిరణము ఎలా బయలుదేరుతుంది. ఈ కాంతి కిరణము విరళ యానకములో నుంచి సాంద్రత యానకములోనికి ప్రయాణిస్తుంది కాబట్టి అది లంబానికి దగ్గరగా వంగుతుంది. ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఓకేనా? ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఈ తలం వద్ద పతనమైంది కాబట్టి మళ్ళీ అంటే ఇది గాజులో ప్రయాణించింది ఇలా. మరి ఇప్పుడు గాజులో నుండి మళ్ళీ గాలిలోనికి ప్రయాణిస్తుంది.
అంటే ఇక్కడ ఈ బిందువు వద్ద బయటకు వస్తుంది. అంటే ఏం చేస్తాం మళ్ళీ మనం అక్కడ ఇక్కడ లంబాన్ని గీయాలి. వ్యాసార్థం వెంబడి గీసినటువంటి రేఖనే లంబము అవుతుంది. ఇది లంబము. ఇప్పుడు మనకు ఒక విషయము తెలుసు. కాంతి కిరణము ఎప్పుడైతే సాంద్రతర యానకము నుండి విరళ యానకములోనికి ప్రయాణిస్తుందో లంబానికి దూరముగా వంగుతుంది. అంటే ఇది లంబము కాబట్టి కాంతి కిరణం యాక్చువల్గా ఇలా పోవలసి ఉండే, కానీ అలా పోకుండా లంబానికి దూరంగా ఇలా వంగుతుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కాంతి కిరణము రెండు తలాల వద్ద వక్రీకోణం చెందింది. మళ్ళీ గాలిలో ప్రయాణించి ఈ గాజు పాత్రకు అవతల అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి రెండవ తలం పైన ఇక్కడ పతనం చెందింది. మళ్ళీ ఏం చేస్తాము, ఇది ఎక్కడ ప్రయాణిస్తుందో మనకు తెలియదు. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనము మళ్ళీ లంబాన్ని గీయాలి. వ్యాసార్థం వెంబడి గీసిన రేఖనే లంబము అవుతుంది. ఇప్పుడు మీరు ఊహించి చెప్పగలరు, కాంతి కిరణం ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ కాంతి కిరణము విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి పోతుంది కాబట్టి అది లంబానికి దగ్గరగా వంగుతుంది. చూడండి, కానీ లంబానికి దగ్గరగా వంగింది. మళ్ళీ ఈ తలము వద్ద ఏమవుతుంది? బహిర్గతం అవుతుంది. ఎలా బహిర్గతం అవుతుంది? సాంద్రతర యానకములో నుంచి విరళ యానకములకు వస్తుంది. అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? మళ్ళీ ఇక్కడ లంబాన్ని గీసుకున్నాలి. ఇదే లంబము. ఇప్పుడు ఇది ఓకే, సాంద్రతర యానకములో నుంచి విరళ యానకములోనికి పోతుంది కాబట్టి లంబానికి దూరంగా వంగుతుంది. ఇలా పోవాలి యాక్చువల్గా, కానీ కొంచెము దూరంగా వంగి ప్రయాణం చేస్తుంది. ఇది మొత్తము బయటకు వచ్చినటువంటి కాంతి కిరణం. అంటే ఓ నుంచి ఒక కిరణము తీసుకుంటే ఆ కిరణము ఇలా వస్తుందన్నట్టు. మొత్తం దాన్ని ట్రేస్ చేశాను నేను, దాని యొక్క జాడను మనం చూడడం జరిగింది. ఇలా వస్తుంది, ఇది మొదటి కిరణం. ఓకేనా? నెక్స్ట్ ఇదే బిందువు నుంచి నేను రెండవ కిరణాన్ని తీసుకొని వస్తున్నాను. ఈ రెండవ కిరణాన్ని ఎలా తీసుకొని వస్తాను అంటే ఈ లంబము గుండా తీసుకొని వస్తాను. ఇలా లంబము గుండా తీసుకొని వచ్చినటువంటి కాంతి కిరణము వక్రీభవనము చెందదు, అది విచలనము చెందదు. ఫస్ట్ మనం లంబం గీయండి ఒకటి. ఇక్కడ ఇది లంబము. లంబం అంటే ఎక్కడ లంబము అంటే ఈ బిందువు వద్ద లంబము, ఈ బిందువు వద్ద ఇదే లంబం అవుతుంది, ఈ బిందువు వద్ద లంబము, ఇక్కడ కూడా లంబమే అన్నట్టు. ఇది మరి ఈ లంబము వెంబడి రెండవ కాంతి కిరణాన్ని పట్టుకొని వస్తున్నాను. ఆ రెండవ కాంతి కిరణం యొక్క మార్గములో విచలనం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇగో ఇవి రెండు బహిర్గత కిరణాలు. అంటే ఈ పాత్ర గుండా ఇట్లా బయటకు వచ్చేసినాయి రెండు కిరణాలు, ఇట్లా వచ్చేసినాయి. మరి ఈ రెండు కిరణాలు మనకు ముందుకు పొడిగిస్తే అవి ఎక్కడ కూడా కలవవు. అప్పుడు ఏం చేస్తాం మనం? వాటిని వెనక్కి పొడిగించాలి. అంటే ఇప్పుడు ఈ కాంతి కిరణాన్ని వెనక్కి పొడిగించండి, దీన్ని కూడా మనం వెనక్కి పొడిగిస్తే ఆ రెండు కాంతి కిరణాలు ఎక్కడైతే క్రాస్ అవుతాయో, ఖండించుకుంటాయో అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. చూడండి, దాన్ని అలా పొడిగించాను. దీన్ని కూడా ఇలాగే వెనక్కి పొడిగించాను మళ్ళీ. దాట్స్ ఆల్. ఈ రెండు ఇక్కడ కలుసుకుంటున్నాయి. అంటే ఓ అనే బిందువు యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడిందని అర్థం. ఐ. ఓకేనా? అంటే ఇక్కడ నేనున్నాను, ఇక్కడ పరిశీలకుని నేను చూస్తుంటే నా కంటికి ఈ కాంతి కిరణము ఈ బిందువు నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రెండు కాంతి కిరణాలు దీన్ని చూసినా ఇక్కడికి వెళ్ళే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకేనా? అలాగే మనము బి నుంచి కూడా రెండు కాంతి కిరణాలు తీసుకొని వద్దాం. చూడండి, ఇప్పుడు మొదటి కాంతి కిరణం మీకు తెలుసు, లంబాన్ని గీస్తున్నాను ఇక్కడ. ఇది లంబానికి దగ్గరగా వంగుతుంది. సేమ్ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ అలాగే. నెక్స్ట్ ఇంకొక లంబాన్ని గీస్తున్నాను ఈ బిందువు వద్ద. నెక్స్ట్ ఇది లంబానికి దూరంగా వంగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ లంబాన్ని గీయండి. ఇది గాలిలో నుండి గాజులోనికి పోతుంది కాబట్టి లంబానికి దగ్గరగా వంగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ లంబాన్ని గీయండి. ఓకే, ఇప్పుడు ఇది గాజులో నుండి గాలిలోనికి పోతుంది కాబట్టి
లంబానికి దూరముగా వంగుతుంది, ఇట్లా పోతుంది. ఓకే, ఇది మనకు ఈ కిరణం. ఇక రెండవ కిరణం తీసుకుంటే ఇందాక చెప్పినట్టుగానే లంబం గుండా గీస్తాను. ఇలా లంబం గుండా వస్తుంది, ఇది లంబము, దాని గుండానే రెండవ కాంతి కిరణం వస్తుంది. ఇప్పుడు ఇది రెండవ కిరణము, ఇది మొదటి కిరణము. ఈ రెండు కిరణాలు కూడా కలుసుకోవు కాబట్టి ముందుకు పొడిగిస్తే వాటిని వెనక్కి పొడిగించండి. చూడండి ఎక్కడ కలుసుకుంటాయో. ఓకేనా, ఇక్కడ కలుసుకున్నాయి అన్నట్లు. సో ఈ రెండు కాంతి కిరణాలు ఓకే ఇక్కడ కలుసుకుంటున్నాయి కాబట్టి బి యొక్క ప్రతిబింబము ఇక్కడ ఏర్పడుతుంది, జి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఓ యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడింది, బి యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడింది. ఈ రెండు బిందువులను ఇట్లా కలుపుతూ గీస్తే మనకు దీని యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. అందుకొరకే దిశ మారలేదు చూడండి, కాకపోతే మనకు చిన్నదిగా ఏర్పడుతుంది. ఓకేనా, ఇది ప్రతిబింబం అన్నమాట. అంటే ఓబి యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. అంటే మనం ఇక్కడి నుంచి చూస్తే ఈ వస్తువు మనకు చిన్నదిగా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు పాత్ర లోపల నీరు ఉన్నప్పుడు బాణం గుర్తు తలక్రిందులుగా కనిపిస్తుంది. తలక్రిందులుగా అంటే మనకు వ్యతిరేక దిశలో కనిపిస్తుంది. ఇలా ఎందుకు అలా కనిపిస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే నేను ఈ పాత్ర లోపల ఇట్లా గుండ్రని ఈ వృత్తాకారపు భాగాన్ని నేను బయటికి తీసుకొని నేను గీస్తున్నాను చూడండి. ఓకే, ఇది వృత్తాకారపు అంటే స్తూపాకారపు పాత్ర లోపల కొంత భాగం ఇది. ఆ భాగం అంటే బాణం గుర్తున్నటువంటి ఈ భాగాన్ని నేను బయటికి తీసుకున్నాను. ఇక్కడ ఇది గాజు. ఫస్ట్ చూడండి, ఇది గాలి, ఇది గాజు, ఇది నీరు. అయితే ఇక్కడ మనము గాజు మరియు నీటి యొక్క వక్రీభవన గుణకాలు సుమారు సమానము అని అనుకుందాం. కొంచెము అటు ఇటు ఉంటాయి, రెండింటి యొక్క వక్రీభవన గుణకాలు సమానంగా ఉండవు. కానీ ఇక్కడ మనము ఈ కిరణ చిత్రము గీసేటప్పుడు మాత్రము ఈ రెండింటి యొక్క వక్రీభవన గుణకాలు, గాజు మరియు నీటి యొక్క వక్రీభవన గుణకాలు సుమారు సమానముగా ఉన్నాయి అని అనుకుందాం. ఓకే, వస్తువు ఇప్పుడు ఇక్కడ పైన ఉంది చూడండి. ఇక్కడ ఇది ఈ వృత్తాకార భాగం యొక్క కేంద్రం, అది దాన్ని మనం వక్రతా కేంద్రం అనుకోవచ్చు. ఓబి అనేది వస్తువు. ఇప్పుడు ఇందాక చూపించినట్టుగానే దీని నుంచి నేను రెండు కాంతి కిరణాలు తీసుకొని వస్తాను. ఇది మొదటి కిరణము. ఓకే, ఇది మొదటి కాంతి కిరణము. ఈ వక్రతలము పైన ఇక్కడ పతనము చెందింది. మనం ఏం చేయాలి అంటే అది ఏ దిశలో వక్రీభవనము చెందుతుందో తెలుసుకోవాలంటే మనం అక్కడ లంబాన్ని గీయాలి. ఈ వ్యాసార్థము వెంబడి గీసినటువంటి రేఖనే మనకు లంబము అవుతుంది. ఆ రేఖాఖండమే మనకు లంబం అవుతుంది. లంబాన్ని గీస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ కాంతి కిరణము విరళ యానకములో నుండి సాంద్రతర యానకములోనికి వస్తుంది కాబట్టి ఇది లంబానికి దగ్గరగా వంగుతుంది. ఇలా వస్తుంది అంటే ఇక్కడ లంబానికి దగ్గరగా వంగి నెక్స్ట్ దానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి తలానికి ఈ వైపున చేరుకుంటుంది. అయితే ఇందాక చూసినటువంటి కిరణ చిత్రం లోపల కాంతి కిరణము 2 సార్లు వక్రీభవనం చెందింది. ఒకసారి గాలిలో నుండి గాజులోనికి, రెండవసారి గాజులో నుండి గాలిలోనికి వక్రీభవనం చెందింది. కానీ ఇక్కడ మనం ఏమని ఊహిస్తున్నాము అంటే గాజు మరియు నీటి యొక్క వక్రీభవన గుణకాలు సుమారు సమానంగా ఉన్నాయి అనుకొని ఈ కిరణ చిత్రాన్ని మనము గీస్తున్నాము. సో ఇది ఈ తలము వద్ద వక్రీభవనం చెందింది. మరి విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి వస్తుంది కాబట్టి ఇది లంబానికి దగ్గరగా వంగుతుంది. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు ఈ కాంతి కిరణము ఈ రెండో వైపున ఉన్నటువంటి ఈ తలము నుండి బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఏ దిశలో వంగుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ మనము లంబాన్ని గీయాలి. ఇలా ఇది లంబము. ఓకే, వ్యాసార్థం వెంబడి గీసినటువంటి రేఖాఖండాన్ని లంబము అంటాం మనం. ఇప్పుడు ఇది ఈ కాంతి కిరణం ఏమవుతుంది అంటే సాంద్రతర యానకములో నుంచి విరళ యానకములోనికి ప్రయాణించింది కాబట్టి అది లంబానికి దగ్గరగా వంగుతుంది, లంబానికి దూరముగా వంగుతుంది. అంటే ఇట్లా పోవలసినటువంటి కాంతి కిరణము దూరంగా వంగిందన్నమాట. ఇది మొత్తము కిరణం యొక్క మార్గం. ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళిపోతుంది. నేను రెండవ కాంతి కిరణాన్ని ఇదే బిందువు నుంచి రెండవ కాంతి కిరణాన్ని లంబము గుండా తీసుకొని వస్తాను. ఇలా చూడండి, ఇక్కడ ఇది లంబము. ఓకే, ఈ లంబము వెంబడే, లంబము అంటే ఈ తలానికి లంబము అని ఉంటుంది. ఇక్కడ లంబమే అవుతుంది, ఇక్కడ కూడా అది లంబమే అవుతుంది. సో ఈ లంబము వెంబడి రెండవ కాంతి కిరణము ప్రయాణం చేస్తుంది కాబట్టి మరి అది వక్రీభవనము చెందదు, అంటే అది విచలనం చెందకుండా ప్రయాణిస్తుంది. చూడండి, అది రెండవ కాంతి కిరణం ఎట్లా వస్తుందో, ఇది రెండవ కాంతి కిరణం. అయితే ఇప్పుడు ఈ రెండు కాంతి కిరణాలు, ఈ బిందువు నుంచి వస్తున్నటువంటి రెండు కాంతి కిరణాలు ఈ నీటిలో ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి ఓ యొక్క ప్రతిబింబము ఇక్కడ ఏర్పడుతున్నట్టుగా మనం భావించవచ్చు. సో ఇది ఐ అంటే చూడండి, మనకు వ్యతిరేకంగా ఏర్పడింది, అంటే ఈ కొన ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, అలాగే బి నుంచి కూడా రెండు కాంతి కిరణాలు తీసుకొని వద్దాం. ఓకే, లంబం గీయండి. అక్కడ ఈ కాంతి కిరణము విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి ప్రయాణిస్తుంది కాబట్టి లంబానికి దగ్గరగా వంగుతుంది, ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సాంద్రతర యానకము నుంచి విరళ యానకములోనికి పోతుంది కాబట్టి అది లంబానికి దూరంగా వంగుతుంది. ఇది ఇక్కడ గీసినటువంటి లంబము, ఇది లంబానికి దూరంగా వంగుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా, రైట్. ఇది మొదటి కిరణము. రెండవ కాంతి కిరణాన్ని నేరుగా మనము లంబము నుండే గీస్తాను నేను. ఇది లంబము నుండే గీస్తున్నాను. చూడండి, రెండవ కాంతి కిరణాన్ని, ఇది రెండవ కాంతి కిరణం. ఈ రెండు కాంతి కిరణాలు అంటే మొదటి కాంతి కిరణము నెక్స్ట్ రెండవ కాంతి కిరణం, ఈ రెండు కూడా ఇక్కడ కలుసుకుంటున్నాయి కాబట్టి బి యొక్క ప్రతిబింబం అనేది ఇక్కడ ఏర్పడుతుంది, జి. అయితే కొంచెము అటు ఇటు ఏర్పడవచ్చును, కొంచెం పైకి కానీ ఇక్కడ క్రిందికి కానీ ఏర్పడవచ్చును, కానీ అది ఏర్పడే విధానం మాత్రం ఇదే. ఓకే, మరి ఇది ఐ ఇక్కడ ఉంది అంటే ఓ యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది, బి యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. వీటిని కలిపితే మనకు ప్రతిబింబము తలక్రిందులుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడికి వెళ్ళి చూస్తే దీని యొక్క ప్రతిబింబము మనకు వ్యతిరేక దిశలో అంటే తలక్రిందులుగా కనిపిస్తుంది అని అర్థం. ఓకే, మరి నేను ఇలా గీచినటువంటి ఈ కిరణ చిత్రమే మీరు తుది చిత్రంగా భావించవలసిన అవసరం లేదు. మీ సొంతంగా కూడా ట్రై చేయండి. నాకు వచ్చిన రీతి లోపల నేను ఇలా గీసాను, ప్రతిబింబం ఇలా ఏర్పడుతుందని మీకు వివరించడం జరిగింది. తప్పకుండా ఇలాగే ఉంటుంది, తలకిందులుగా ఏర్పడాలంటే ఇలాగే వస్తుంది. కాకపోతే ఈ ప్రతిబింబం కొంచెం పైకి కిందికి ఏర్పడవచ్చును. అయితే ఈ ప్రతిబింబం యొక్క కిరణ చిత్రం గీయడం అనేది ఈ సందర్భంలో కొంచెము డిఫికల్టీ వాస్తవానికి. సో మరి ఈ కిరణాల యొక్క వక్రీభవనం మాత్రం ఇదే విధంగా ఉంటుంది, ఇది మాత్రం ఎలాంటి సందేహం లేదు. సో ఈ రకంగా మనకు ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడుతుంది, ఇదే కారణం. ఓకేనా, సో ఇది ఒక కృత్యము. అంటే వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం ఎలా జరుగుతుంది అనే దాన్ని మనం అవగాహన చేసుకోవడానికి మరి ఈ కృత్యము మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మరి ఈ వీడియోలో ఎక్కడైనా ఈ దోషాలు, ప్రధానంగా ప్రింటింగ్లో మిస్టేకులు లేక దోషాలు అంటే జట్టాలు కానివ్వండి, ఒత్తులు, దీర్ఘాల కాడ ఎక్కడన్నా
తప్పులు ఉంటే వాటిని సవరించుకొని చదవగలరని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.